అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. 1 రూపీ కాయిన్స్ గురించి భారత ప్రభుత్వం ఒక కొత్త అధికారిక ప్రకటన జారీ చేసింది అని చెప్పేసి నీడ్స్ ఆఫ్ తెలుగు సైట్లో జూలై 16న ఈ న్యూస్ పబ్లిష్ అయింది. ఈ న్యూస్ని నాకు కొంతమంది షేర్ చేసి దీని గురించి ఒక వీడియో చేయండి అన్నారు. ఈ 1 రూపీ కాయిన్స్ గురించి యాక్చువల్గా చెప్పాలంటే ఈ న్యూస్ నేను అప్పుడే చూశాను. కాకపోతే ఈ వీడియో ఎందుకు చేయలేదు అంటే 1 రూపీ కాయిన్స్ ఎక్కడ తీసుకోకుండా లేరు కదా, దాని గురించి ఎందుకు వీడియో చేయడము అన్నట్లుగా నేను ఈ వీడియోని స్కిప్ చేశాను అనమాట. అదే కాకుండా 1 రూపీ కాయిన్స్ గురించి లేనిపోని అంటే అనుమానాలు ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో ఎందుకు స్ప్రెడ్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ 1 రూపీ కాయిన్స్ గురించి ఈ వీడియో అయితే స్కిప్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సారీ చెప్తున్నాను స్కిప్ చేసినందుకు, వీడియో చేయనందుకు. ఈ షేర్ చేసిన వాళ్ళు ఏంటంటే దయచేసి దీని గురించి కూడా వీడియో చేయండి అన్న దానివల్ల ఈ వీడియో చేస్తున్నాను అనమాట. యాజ్ ఇట్ ఈస్గా అంటే ఎక్కడో ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల 10 రూపీస్ కాయిన్స్ గురించి ఇప్పటికీ కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా. అదేవిధంగా ఈ 1 రూపీ కాయిన్స్ కూడా అవ్వకూడదు, అదొక్కటే నా ఉద్దేశం. ఇక్కడ ఈ న్యూస్ను మొత్తం కూడా మీకు నేను స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను. వీలైతే పాస్ చేసి కంప్లీట్గా చదువుకోండి. నేను షార్ట్కట్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా వచ్చేసి బీహార్, జార్ఖండ్ అటువంటి ప్రదేశాల్లో వచ్చి ఈ 1 రూపీ కాయిన్స్ని ఎవరు కూడా షాప్స్లో కానివ్వండి బయట ఎక్కడ కూడా తీసుకోవట్లేదు అనేసి ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిన తరువాత ఈ 1 రూపీ కాయిన్స్ని ఖచ్చితంగా తీసుకోవాలి. 10 రూపాయల కాయిన్స్ కానివ్వండి, 1 రూపీ కాయిన్స్ కానివ్వండి, ఎవరు తీసుకోకుండా ఉండకూడదు అనేసి ఒక ఆర్డర్ని అయితే పాస్ చేశారు. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈ సమస్య గురించి ఒక పరిష్కారం చూపించాలి అని చెప్పేసి ఒక క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఖచ్చితంగా తీసుకోవాలి అనేసి. అంటే ఈ చిన్న 1 రూపీ కాయిన్స్ అనేసి మెన్షన్ చేశారు ఇక్కడ. ఐ థింక్ లాస్ట్గా రిలీజ్ చేశారు కదా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 1 రూపీ కాయిన్స్. అవి వచ్చేసి యాస్టీస్గా మనకి లాస్ట్గా రిలీజ్ చేసిన 50 పైసా కాయిన్స్ ఉంటాయి కదా, ఆ సైజులోనే ఉంటాయి అనమాట. బహుశా ఒక కన్ఫ్యూజన్ వల్ల 50 పైసా అని తీసుకోవట్లేదో ఏటో మరి అయితే అర్థం కాలేదు. బట్ నాకు తెలిసినంత వరకు ఏరియాస్లో అన్నింటిలో కూడా ఈ 1 రూపీ కాయిన్స్ అనేవి తీసుకుంటున్నారు. మీకు ఎవరికైనా మీ ఏరియాలో తీసుకోలేదు అంటే ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. తర్వాత ఈ 1 రూపీ కానివ్వండి, 10 రూపీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చెల్లుబాటులోనే ఉంటాయి. అధికారికంగా 25 పైసా వరకు మాత్రమే డిమానిటైజ్ చేస్తారు, మిగిలినవన్నీ చెల్లుబాటులోనే ఉంటాయి. బట్ 1 రూపీ కాడి నుంచి 20 రూపీస్ కాయిన్స్ వరకు కూడా అన్నీ కూడా చెల్లుబాటులోనే ఉంటాయి. ఇటువంటి అపోహలు అయితే ఎవరు పెట్టుకోవద్దు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇటువంటి అపోహలు అనేవి 10 రూపీస్ కాయిన్స్ నుంచి 1 రూపీ నోట్, 5 రూపీస్, 2 రూపీస్, 10 రూపీస్, 100 రూపీస్ ఈ నోట్స్ అన్నిటిని గురించి కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఈ నోట్స్కి అంత వాల్యూ లేకపోయినా కూడా లక్షల్లో విలువ చేస్తాయనేసి కూడా కొన్ని ఇట్లాంటి న్యూస్ అయితే పబ్లిష్ చేస్తారనమాట. వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను. అదేవిధంగా అసలు యాక్చువల్గా ఆ నోట్స్ వాల్యూస్ ఎంత ఉంటాయి, ఒకవేళ వాటిల్లో హైయెస్ట్ వాల్యూ ఉండే నోట్స్ ఉంటే అవి ఏంటి, ఎలా గుర్తించాలి అనేది కూడా క్లియర్గా ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ కనపడే ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి, ఇటువంటి న్యూస్ మీకు ఏదైనా తెలిసినప్పుడు ఇది 10 మందికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు srisha@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు షేర్ చేస్తే ఇదే విధంగా ఒక వీడియో చేస్తాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కానీ వీలైనంత ఎక్కువ మందికి ఇటువంటి వీడియోస్ షేర్ చేసేదానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.